హలో బుజ్జి బంగారాలు, అందరూ ఎలా ఉన్నారు? వచ్చేసారా? ఇదిగో బామ్మ స్టోరీ చెప్తున్నాను, వినండి. అందరికీ నచ్చిందా నా స్టోరీస్? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిను చాలా ఇంటెలిజెంట్, అలాగేను వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. ఈ బామ్మ ఎవరూ లేకుండా ఒంటరిగానే ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. తను ఒక్కటే జీవిస్తుంది. అప్పుడు కుకింగ్ బాగా చేస్తుందని చెప్పాను కదా. బాగా చేసినప్పుడు ఆ స్మెల్కి బయట అందరికీ మంచి వాసన వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా దూరం నుంచి వాసన వెళ్తూ ఉంటుంది. చికెన్ ఎందుకు అటుగా ఒక దెయ్యం చూస్తుంది అనమాట. దెయ్యానికి వస్తుంది ఆ వాసన. వంట చేసేస్తాను కూర్చుంది కదా, అప్పుడు ఆ స్మెల్ అంతా ఫామ్ హౌస్ నిండా చుట్టూతో వెళ్ళడం వల్ల ఒక దెయ్యానికి ఆ వాసన బాగా వెళ్ళిపోతుంది. వాసన వెళ్ళడం వల్ల దెయ్యం ఏం చేస్తుందంటే తిని ఇల్లు వెతుక్కుంటా ఎక్కడ ఇంత మంచి వాసన వస్తుందిరా బాబు అనుకుంటా వస్తుంది. వచ్చి బామ్మ ఏం వండారు, అంత మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో నుంచి, ఏం చేశారు అంటది. కానీ తను మంచి దెయ్యం కాదు, చాలా బ్యాడ్ దెయ్యం, బ్యాడ్ డెవిల్ అనమాట. అప్పుడు బామ్మ నమ్మినట్టే ఉంటుంది కానీ నమ్మదు. తను చాలా సీనియర్ కదా మనకన్నా, కానీ తను నమ్మదు. సరే చూద్దాంలే అని తను రామ్మా తింటావా, చికెన్ వండాను, ఏం తింటావు నువ్వు, కూర్చో అని చెప్తుంది. దెయ్యము అప్పుడు దగ్గరికి వచ్చి ఎన్ని చికెనే ఉన్నారా, ఇంకేం లేదా, చికెన్ కన్నా ఎక్కువ మంచి వాసన వస్తుంది ఏంటి మీ దగ్గర, మీ ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది బామ్మగారు, అందుకని మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చాను అని చెప్తుంది. బామ్మ నవ్వుతూ ఉంటుంది. ఇదిగో దెయ్యం దగ్గరికి వచ్చి చికెన్ కన్నా మీరే మంచి స్మెల్ వస్తున్నారు నాకు అని మనసులో అనుకుంటుంది. అనుకొని బామ్మ రోజు ఏమేమి తింటారు, మీ ఒంటికి ఇంత మంచి స్మెల్ వస్తుంది అనగా, ఉండమ్మా ఒకసారి చికెన్ ఎలా ఉందో చూసొస్తాను, మాడిపోతుందేమో చూడండి ఒకసారి అని బామ్మ తప్పించుకొని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వంటగదిలోకి వెళ్ళి తినేంటి ఇలా మాట్లాడుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది బామ్మ. ఇంతలోకి దెయ్యం నవ్వుతా మాట్లాడుతూ తన దగ్గరికి వస్తాకి చూస్తుంది, తినేద్దాం అనుకుంటుంది కానీ కుదరదు. బామ్మకి ఇవన్నీ అర్థమైపోతున్నాయి, తను ఏం చేస్తుందో ఎలా నడుచుకుంటుందో అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తుందంటే నిదానంగా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈ దెయ్యానికి ఏమో ఆవిడ వాసన పిచ్చెక్కిపోతుంది, నేను తినేసేయాలంత కసి వచ్చేస్తుంది. బామ్మకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సరే ఈ పని చేద్దామని మనసులో అనుకొని ఒక నవ్వుకుంటుంది, ఏం చేయాలో తెలియక. నవ్వుకొని దెయ్యం దగ్గరికి వచ్చి, ఏమ్మా నువ్వు నన్ను తినాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అవునని చెప్పలేక, కాదని చెప్పలేక, సరే దెయ్యం కాదు అంటది. ఇదిగో ఈ నీటిలోకి వచ్చి నువ్వు స్నానం చెయ్యి, స్నానం చేశాక నువ్వేదనుకుంటే అది నేను ఇస్తాను, అప్పుడు నువ్వేదనుకుంటే అది తినొచ్చు అని బామ్మ ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది. ఓ బామ్మకు అర్థమైనట్టుంది, ముసలావిడ కదా, ఇక నన్ను నా పని చేసుకొని ఇస్తుంది అనమాట, నేను తినొచ్చు అన్నమాట అనుకుంటుంది ఆ దెయ్యం. కానీ బామ్మ చాలా తెలివిగలది, లోపల ఒకటి పెట్టుకొని బయటికి తనను ఒప్పించడానికి తెలివిగా మాట్లాడి ఒప్పించేస్తుంది. ఆ దెయ్యానికి నీరంటే ముందు భయం కదా, నీళ్ళలో మునిగితే పైకి రాలేము. ఇది బామ్మకి ఆ విషయం తెలుసు. తను నమ్మడానికని చెప్పి నువ్వేదనుకుంటే అది పెడతాను, నేను నడువు వెళ్దామంటది. దెయ్యం ఆ నీళ్ళల్లో చూడంగానే ఎవరో ఉన్నారు నీళ్ళల్లో, ఎందుకు నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, ఎవరది లోపల, మీ చుట్టాలే, మీ ఫ్రెండ్సే అందులో అందరూ ఉన్నారు, మీ వాళ్ళే ఉన్నారు, కావాలంటే ఒకసారి దిగి చూడు అని బామ్మ దింపుతుంది. దెయ్యాన్ని భయం వేసిపోతుంది. భయం వేసేసి ఏంటి నన్ను ఇందులో తోసేస్తున్నావు నువ్వు, ఆగు అనేలోపు
బామ్మ దెయ్యాన్ని చేయి విదిలించుకొని తోసేద్దామని నిదానంగా నెట్టేసింది. లోపల ఎవరో లేదు, ఆ దెయ్యం నీడే తనకి మళ్ళీ కనబడిపోయింది. ఆ దెయ్యం నీడని చూసుకొని దెయ్యమే భయపడిపోయింది. నచ్చిందా స్టోరీ? నచ్చితే ఒక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీలు మీకు చెప్తాను. ఇదిగో దెయ్యం ఆఖరికి ఆ నీళ్ళలో పడి చచ్చిపోయింది. చూసారా? అది బామ్మ తెలివితేటల మజాక. బామ్మ చాలా ఇంటెలిజెంట్. మీకు కూడా ఇలాంటి బామ్మలు ఎవరన్నా తెలుసా? తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకో స్టోరీ చెప్తాను. బాయ్.